The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 10, verse 31. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి తీసుకొనబడింది. Fear ye not, therefore, you are of more value than many sparrows. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. We know the context of Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం యొక్క సందర్భం మనకు తెలుసు కదా. Jesus Christ was sending those apostles for ministry. యేసుక్రీస్తు వారు అపోస్తలులని సేవ పరిచర్య కొరకే పంపిస్తున్నారు. And he was giving very important instructions to them. వారికి ఎన్నో ప్రాముఖ్యమైన సూచనలు సలహాలు ఇస్తున్నారు. He had been telling his 12 apostles that they will face terrible persecution as they preach his message to the world. 12 మంది అపోస్తలుగా హెచ్చరిక చేసి చెప్పినారు, మీరు వెళ్ళి లోకములో ప్రకటిస్తూ ఉండగా భయంకరమైనటువంటి శ్రమలు హింసలు ఎదుర్కొంటారు. He told them that they should not be afraid. భయపడకుడి అని కూడా వారితో చెప్పినారు. One reason why they should not fear is that their all-powerful heavenly Father knows them. వారు ఎందుకు భయపడకూడదు అనే దానికి మొదటి కారణము, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. And he is paying attention on them. వారి గురించి ఎంతో గమనిక పట్టింపు కలిగి ఉన్నాడు. So things are not changed even today after 20 centuries. కాబట్టి 20 శతాబ్దాల తర్వాత కూడా ఈ రోజు కూడా పరిస్థితుల్లో ఏ మార్పు రాలే. Today many evangelists who are preaching the gospel are persecuted and beaten. ఈ రోజు సువార్త ప్రకటిస్తున్న అనేక మంది సువార్థికులు ఎంత భయంకరమైన విధానంలో హింసించబడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. And in some instances they are killed and becoming martyrs. కొన్ని సందర్భాల్లో చంపబడుతున్నారు, హతసాక్షులుగా చేయబడుతున్నారు. But God cares about all of us. అయితే దేవుడు మనందరి గురించి ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. God knows even when a single sparrow falls to the ground. ఒక్క పిచ్చుక నేల రాలినా దాని గురించి కూడా ఆయనకు ఎంతో పట్టింపు ఉంది. Sparrows are of very little value. పిచ్చుకలు అనేవి చాలా తక్కువ విలువ కలిగినవి. They are very weak ఇవి beings. చాలా బలహీనమైన జీవులు. Matthew 10:29 say మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది, that 2 sparrows are sold for 1 farthing. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును. Today ఈ రోజు the scientists are saying that శాస్త్రవేత్తలు చెప్తున్న మాట, many sparrows are dying just because of the electric waves that are being emitted from the cell phone towers. చాలా వరకు పిచ్చుకలు అంతరించిపోతున్న కారణము ఈ సెల్ ఫోన్ టవర్స్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ రేడియో ధార్మికమైనటువంటి శక్తిని బట్టి. So they are such weak creatures. ఇవి అంత బలహీనమైన జీవులు. Now Christ tells his disciples not to be afraid. క్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట, భయపడకుడి. Why? ఎందుకు? They are more valuable than the sparrows. వారు ఈ పిచ్చుకల కన్నా ఎంతో శ్రేష్ఠులు. And Christ is telling very specifically. క్రీస్తు వారు ఎంతో నిర్దిష్టంగా చెప్తున్నారు. Many times in this morning meditations, అనేక పర్యాయాలు ఈ ఉదయకాలపు ధ్యానంలో I was sharing with you మీతో నేను పంచుకుంటా that ఉన్నాను. Jesus never promised his disciples that there won't be any suffering in the ministry. యేసు ప్రభు వారు శిష్యులతో సేవలో ఏ శ్రమలు ఉండవని ఎప్పుడు చెప్పలే. Even he foretold that some of them may be killed. ముందుగా చెప్పిన మాట, కొంతమంది మీలో కొంతమంది చంపుతారు. Why? ఎందుకు? For preaching the good news about him to the world. శుభవార్త, సువార్త, ఆయన గురించిన సువార్తని లోకానికి ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి. In fact, they are given explicit warnings that troubles, trials, temptations and persecutions will come to them. వాస్తవంగా చెప్పాలంటే వారికి ఇలాంటి హెచ్చరికలు ముందుగానే వచ్చినాయి. మిమ్మల్ని హింసిస్తారు, పరీక్ష పరిశోధనలు ఎదురవుతాయి, మిమ్మల్ని చంపుతారని. But today many false preachers are preaching in a different way. అయితే ఈరోజు చాలా మంది అబద్ధపు బోధకులు, తప్పుడు బోధకులు వేరే విధానంలో వాక్యం చెప్తున్నారు. What they are telling? ఏమని చెప్తున్నారు? If we believe in Lord Jesus Christ, he will make us rich. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకుంటే మిమ్మల్ని ధనికులుగా చేస్తారు. Oh, he will bless us financially. ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. And in health wise also he will bless you. ఆరోగ్యపరంగా కూడా ఆశీర్వదిస్తాడు. They are all making all false promises. ఇవన్నీ కూడా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. They are talking about earthly materialistic prosperity. భూ సంబంధమైన వస్తు రూపకమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. Lord Jesus Christ talked about the eternal and heavenly blessings, whereas these false preachers are talking about the earthly prosperity. యేసుక్రీస్తు ప్రభువారు పర సంబంధమైన నిత్యమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే,
వీళ్ళు ఈ తప్పుడు బోధకులైన వారు భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నారు. In John 16:1-3, యోహాను సువార్త 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో what Jesus said? యేసు ప్రభువారు ఏమన్నారు? These things have I spoken unto you, that you should not be offended. They shall put you out of the synagogues. Yea, the time cometh, that whosoever killeth you will think that he doeth God's service. And these things will they do unto you, because they have not known the Father, nor me. John 16:1-3. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-3 వచనాలు. మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. Jesus' point is యేసుప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, that the same God who notices when a sparrow dies will be paying attention to the struggles of his people. ఒక పిచ్చుక నేల రాలినప్పుడు దాని గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో ఆ దేవుడే తన ప్రజలైన వారు కష్టాల్లో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వారి గురించి పట్టించుకునేవాడు. Hardships are not a sign that God has forgotten us. చూడండి, నువ్వు ఏదో కష్ట పరిస్థితి గుండా వెళ్తున్నావంటే దేవుడు నిన్ను మర్చిపోయాడు అనే దానికి సూచన కాదు. But there are moments to remember that he knows everything. అవి ఆయనకి సమస్తము తెలుసు అని జ్ఞాపకం చేస్తుంది. You have to remember that he is in control. ఆయన సమస్తం నిర్వహిస్తున్న సమస్తం ఆయన ఆధీనంలో ఉందని నువ్వు జ్ఞాపకం చేస్తావు. Therefore we need not be afraid of men. కాబట్టి మనుషులకు భయపడకూడదు. Also never distrust the providence of God. దేవుని యొక్క సదుపాయం విషయంలో నువ్వు ఎప్పుడు బాధ నొందొద్దు, నువ్వు కునిగిపోవద్దు. When his concern reaches the valueless and weak creatures, the sparrows, ఎప్పుడైతే విలువలేని బలహీనమైన పక్షులు ఆ పిచ్చుకల గురించి ఆయనకు అంత పట్టింపు ఉంటే we are more precious to him. మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారు. When God is so careful and maintaining the account of the hair of our head, దేవుడు మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించి ఉంచాడు, అంటే అంత జాగ్రత్త వహిస్తున్నాడు. when he is careful about the hair, what about our lives? తల వెంట్రుకల గురించి ఆయన అంత జాగ్రత్త వహిస్తే మన జీవితాల మాట ఏమిటి? He has much regard for the lives of men, ఆయన మనుషుల జీవితాల గురించి ఇంకెంతో పట్టింపు కలిగి, especially for the lives of you and me who are his blood born children. ప్రత్యేకించి ఆయన రక్తము చేత కొనబడిన నీ జీవితం నా జీవితం ఆయనకు ఎంతో విలువైనది. Out of all the children of God, దేవుని పిల్లలందరిలో కల్లా those who are called and commissioned to preach the everlasting gospel are more precious. ఎవరైతే నిత్యమైన సువార్త ప్రకటించడానికి కొరకు పిలుపుని అందుకున్నారో, పిలువబడ్డారో వారు ఇంకా అత్యంత ప్రశస్తమైన వారు దేవునికి. Because they are involved in the interests of Christ. ఎందుకనగా క్రీస్తుకు సంబంధించినవి, క్రీస్తు ఆశించిన వాటిలో వీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. And they are doing that job for the glory of God. ఈ పని దేవుని మహిమార్థమై చేస్తున్నారు. And they are doing it for the good of many immortal souls. వారు అనేకులైనటువంటి మత్స్యమైపోయే వారి ప్రయోజనం కొరకు పని By చేస్తున్నారు. preaching the gospel, we are encroaching into the enemy's territory and bringing out few from Satan's grip. సువార్త ప్రకటించడం ద్వారా శత్రు యొక్క కోటలో సామ్రాజ్యం ప్రవేశిస్తూ కొందరిని మనము రక్షించగలుగుతా ఉన్నాం. Yeah, we are the apostles of the Lamb. మనము Apostles of the Lamb. ఆ గొర్రె పిల్లకి అపోస్తలుమై ఉన్నాం. గొర్రెపిల్ల యొక్క అపోస్తలు. గొర్రె పిల్ల యొక్క అపోస్తలం. Any man for that matter is very valuable. ఎవరైనా కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు ఇది ఎంతో విలువైనది. Being a human being, మనుషులముగా మానవ మాత్రులముగా a person is more valuable than many sparrows. ఒక వ్యక్తి, ఒక మనిషి అనేకమైన పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వాడు. When a man is more valuable than sparrows, ఒక మనిషి పిచ్చుకలన్నిటికన్నా విలువైన వాడైతే much more a Christian man. ఒక క్రైస్తవుడు మరింత శ్రేష్టమైన వాడు. Still more a disciple. శిష్యుడి మాటకు వస్తే మరింత శ్రేష్టమైన Even still more an apostle. ఇక అపోస్తలుడు మరింత ప్రాముఖ్యమైన వాడు. You and I are invaluable in the sight of God. నీవు నేను కూడా దేవుని దృష్టికి వెలకట్టలేని వారు. That's why Jesus Christ repeats the phrase, don't be afraid 3 times. అందుకనే ఈ మాట 3 సార్లు ఆయన మరలా చెప్తున్నాడు, భయపడకుడి. In verse 26, 26వ వచనం, in verse 28, 28వ and వచనం, also in verse 31. 31వ వచనం. Remember, God cares about things we don't even notice. జ్ఞాపకం ఉంచుకోండి, మనము మన వేటిని పట్టించుకోమో గమనించమో దాని గురించి కూడా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. His eye is on the sparrow. ఆయన యొక్క దృష్టి, ఆయన కన్నులు ఒక పిచ్చుక మీద ఉంది. Therefore he watches me also as well. అందుకనే నన్ను కూడా ఆ విధంగానే ఆయన గమనిస్తున్నాడు. True enough, he does see the sparrow when it falls. ఒక పిచ్చుక నేల రాలినప్పుడు దాని గురించి ఆయనకు ఎంతో పట్టింపు ఉంది. He is seeing it. దాన్ని చూస్తున్నాడు ఆయన. Remember, the sparrow cannot and will not fall apart from the Father's will. గుర్తుంచుకోండి, తండ్రి చిత్తము లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేల రాలదు. The sparrow falls because the God
willed it to fall. ఒక పిచ్చుక నేల రాలిందంటే తండ్రి వాళ్ళ జరగాలని ఇచ్ఛయించాడు కాబట్టి. And if he did not, the sparrow would never fall to the ground. ఒకవేళ ఆయన ఇచ్ఛయించకపోయి ఉంటే ఆ పిచ్చుక నేల రాలదు. When we are children of God, మనం దేవుని పిల్లలమైతే troubles come to us sooner or later. కష్టాలు వస్తాయి, ఇప్పుడు కాకపోయినా రేపైనా వస్తాయి. Some people have a romantic notion that coming to Christ will solve all their problems. కొంతమందికి ఇలాంటి ఒక ఆలోచన ఉంటుంది, క్రీస్తు చెంతకు రావటం వలన సమస్యలన్నిటికీ పరిష్కారం అయిపోతుందని. Not so. కాదు కాదు, అట్లా కాదు. Oftentimes the problems will increase. అనేక పర్యాయాలు సమస్యలు ఇంకా ఎక్కువే అవుతాయి. When you accept Christ, నీవు క్రీస్తుని the అంగీకరించినప్పుడు enemy Satan will not be silent. శత్రువు అయిన సాతానుడు వాడు ఊరక ఉండడు. He uses all means to bring your faith and commitment down. నీ విశ్వాసాన్ని కించపరచని, నీ ప్రతిష్టతని వాడు దిగజార్చడానికి సాయ శక్తులుగా ప్రయత్నిస్తాడు. God makes his rain fall on the just and on the unjust. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. Since we are all human beings, మనమందరం కూడా మానవ మాత్రులం we కావచ్చు, are all living in the same world. మనమందరం కూడా ఇదే ప్రపంచంలో జీవిస్తున్నాం Whatever కాబట్టి. happens to the people of the world, it will happen to us ఈ also. లోకంలో ప్రజలకు ఏమి సంభవిస్తుందో మనకు కూడా సంభవిస్తుంది. See, they get sick, we also get sick. వారికి అనారోగ్యం వస్తుంది, మనకు కూడా అనారోగ్యం They వస్తుంది. lose their jobs, we also lose our వాళ్ళ jobs. ఉద్యోగాలు ఊడిపోతాయి, మన ఉద్యోగాలు కూడా They ఊడిపోతాయి. get cancer, we also get cancer. వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, మనకు కూడా క్యాన్సర్ They వస్తుంది. die, we also die. వాళ్ళు చనిపోతున్నారు, మనం చనిపోతాం. It is same for us as for everyone else. కాబట్టి ఇది అందరికీ కూడా జరిగేదే. Though we know the Lord, మనం ప్రభువుని ఎరిగినప్పటికీ we are not exempted from pain, loss or bereavements. నుండి బాధ, నష్టము నుండి, దుఃఖము నుండి మనమే మినహాయించబడలే. Never forget that he is seeing all these things. ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోద్దు. I don't number the hair of my head, నా తల వెంట్రుకలు నేను ఎప్పుడు లెక్క పెట్టను, but my God does. కానీ నా దేవుడు లెక్క పెడుతున్నాడు. He is concerned about the minute details of my life. నా జీవితంలో ప్రతి క్షుణ్ణమైన దాని గురించి పట్టింపు ఉంది ఆయనకి. Even he ordains my steps. అంతేకాదు ఆయన నా అడుగులు ఇవన్నీ కూడా ఆయన వేయిస్తాడు, నడిపిస్తాడు. Many times I don't bother about my every step, అనేక సార్లు నా ప్రతి అడుగు విషయంలో నేను జాగ్రత్తగా ఉండను, but my loving Lord is not like కానీ that. నా ప్రేమ గల ప్రభు అలాంటి వాడు He కాదు. takes care of every step of mine. నేను వేసే ప్రతి అడుగు విషయంలో జాగ్రత్త He వహిస్తున్నాడు, ordains it. ఆయన దాన్ని నియమిస్తా ఉంటాడు. And you can see this happening in the lives of many biblical characters. అనేక మంది బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో జరుగుట మనం చూస్తున్నాం. See the life of Joseph, యోసేపు జీవితంలో, Daniel, దానియేలు జీవితం, Esther and Ruth. ఎస్తేరు, రూతు Yeah, జీవితం, what all happened in their lives are not accidental. వారి జీవితాల్లో జరిగినవన్నీ కూడా ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగినవి కావు. Even in our lives also, మన జీవితాల్లో కూడా nothing happens accidentally. ఏది కూడా ప్రమాదవశాత్తు జరగదు. Everything takes place under his supervision only. ప్రతిదీ కూడా ఆయన ఆధిపత్యంలోనే జరుగుతుంది. See, Ruth came to Bethlehem. రూతు బెత్లెహేముకి వచ్చింది కదా. At what time? ఎప్పుడు వచ్చింది? If you read Ruth 2:1, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదివితే at the time of the barley harvest. యవల కోత కాలంలో వచ్చింది. Why? ఎందుకు? Because immediately she have to go to the field. ఎందుకంటే వెంటనే ఆమె పొలంకి వెళ్ళాలి. So exactly in the right time God brought Ruth to Bethlehem. సరిగ్గా సరి అయిన సమయంలో దేవుడు రూతుని బెత్లెహేమునకు నడిపించాడు. Not knowing that it is the field of Bethlehem, Ruth went to the field of Bethlehem, అది Boaz. బోయేజు పొలము అని ఎరగకనే రూతు బోయేజు పొలంలోనికి పోయింది. And by that time God has seen that everybody talking good about Ruth and the news also reached Boaz. అప్పటికే రూతు గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవడం, ఆ వార్తని కాస్త బోయేజుకి చేరవేయడం కూడా దేవుడు చేసినాడు. Like this, everybody's life, people of God, every step of them are ordained by the Lord. ఈ విధంగా దేవుని బిడ్డలందరి జీవితంలో వారు వేసే అడుగులన్నిటిలో కూడా దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడే నియమిస్తా So ఉన్నాడు. everything takes place in our lives under his supervision. ప్రతిదీ కూడా ఆయన సారథ్యంలో, ఆయన ఆధిపత్యంలోనే జరుగుతుంది. Please remember, దయచేసి గుర్తుపెట్టుకోండి, Jesus did not die for sparrows, యేసు ప్రభు పక్షుల కొరకు, పిచ్చుకల కొరకు మరణించలేదు, yet he cares for them. అయినా వాటి గురించి But పట్టించుకుంటున్నాడు. what about you and me, who are created in his own image? ఆయన స్వరూపములో సృష్టించబడిన నీ సంగతి నా సంగతి We ఏమిటి? are worth more than many sparrows. అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులం. As a matter of fact, వాస్తవంగా the చెప్పాలంటే value of all the sparrows of all ages in this world is not equal to the value of one human soul. అన్ని తరాలలో ఉన్న అన్ని పిచ్చుకల విలువ పోల్చుకుంటే మానవుని ప్రాణం కంటే అది విలువైనది ఏమీ Even కాదు. one human soul. ఒక్క మానవ ప్రాణంకి అవన్నీ కూడా సాటి రావు. Jesus Christ suffered on the cross and shed his
blood for us. యేసు ప్రభు శిలువ మీద శ్రమ పొందినాడు, ఆయన రక్తం He కార్చినాడు, has given his body to be broken for us. మన కొరకై తన శరీరము We are not నలగగొట్టబడడానికి saved by perishable things like silver and gold. మనము నశించిపోయే వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. We are saved by the invaluable blood of Lord Jesus. మనము అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడలేదు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, worry for nothing. దేని కొరకు చింత చేయదు. His eyes are always upon us. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీదనే ఉంది. He knew every second of my life. మన జీవితంలో, నా జీవితంలోని ప్రతి గడియ, ప్రతి సెకండ్ కూడా ఆయనకు తెలుసు. Truly, we are blessed to have this God as our Lord. ఇలాంటి దేవుడిని మనకి దేవుడిగా చేసుకోవడం ఎంతో గొప్ప ధన్యత మన జీవితం. Oh, if He is your Lord, ఆయన నీకు ప్రభు అయితే you are so safe in His hands. ఆయన చేతుల్లోనూ ఎంతో సురక్షితంగా క్షేమంగా ఉంటాం. By the by, before I close, నేను ముగించే ముందు let me ask this question. ఓ ప్రశ్న అడగనివ్వండి. Have you made this God as your Savior and Lord? ఈ దేవుణ్ణి నీకు రక్షకుడుగాను ప్రభువుగాను చేసుకున్నావా? If so, you are a blessed person. అలాగైతే నీవు ధన్యుడు. If not, లేకపోతే at least today, కనీసం ఈ రోజైనా surrender your life to Him by confessing your sins before Him. నీ పాపను ఒప్పుకుంటూ నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. Be cleansed by His precious blood. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి. Then you can become a blessed child of God. అప్పుడు నువ్వు దేవుడికి ఎంతో ధన్యుడైన బిడ్డవుతావు. Oh, may God help you to take such a decision. ఇలాంటి తీర్మానం చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయను May God bless you. దేవుడు నేను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thy love towards us is fathomless. మా ఎడల నీకున్న ప్రేమ కొలతలేనిది. Paul says, the breadth, the width, the height, and the depth of the love of Christ cannot be measured. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతుని, ఎత్తుని, వెడల్పు, పొడవుని కొలవచాలం. Thou art so careful about a small sparrow, చిన్న చిన్న పిచ్చుకల విషయంలో ఎంతో జాగ్రత్త a వహిస్తావు. valueless being, a weak being. ఒక విలువ లేని బలహీనమైనటువంటి జీవులు, You have not died for them, దేవా వాటి కొరకు నువ్వు ప్రాణం yet పెట్టలేదు. you are so careful about them. అయినను వాటి గురించి ఎంతో జాగ్రత్త But we తీసుకుంటున్నావు. people, O Lord, who are created in the image, when we have fallen, O Lord, we thank Thee for dying for us. అయితే నీ స్వరూపంలో సృష్టించబడిన మేము పడిపోయి పతనమైనప్పుడు మా గురించి నువ్వు ఎంత జాగ్రత్త వహించినావు నీకు When we వందనాలు. confess our sins, O Lord, Thou art just and faithful to forgive our sins and to deliver us from all మా unrighteousness. పాపలను ఒప్పుకున్నప్పుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరిచే దేవుడు. Thou want to protect us. ఓ దేవా, నీవు మమ్మల్ని Thou want కాపాడుతున్నావు, to guide us. నువ్వు మమ్మల్ని నడిపించాలని O కోరుతున్నావు. Lord, we thank Thee for Thy love. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. Dear ones who are hearing, if at all they have not surrendered their life so far unto Thee, help them to surrender their life unto Thee, because You are such a loving God. ఈ మాటలు వింటున్న ప్రియులు ఇంకా వారి జీవితాన్ని నీకు సమర్పించుకోనకుండా ఉంటే నేడే సమర్పించుకునే దానికి సహాయం చేయండి. ఎందుకనగా నువ్వు ఎంతో ప్రేమ గల దేవుడు. Lord, today may be a joyful day in their lives. ఈరోజు వారి జీవితం ఎంతో సంతోషకరమైనదిగా ఉండును కాక. Bless them, O Lord. దేవా, వారిని ఆశీర్వదించు. Throughout this day, all of us may thank and praise Thee for Your able protection. ఈ దినమంతా కూడా ప్రభా, మీ యొక్క సామర్థ్యం గల ప్రభా మరి భద్రత కాపుదలకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందము గాక. Bless Thy children. నీ బిడ్డలను In ఆశీర్వదించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.